హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొన్న శిల్పారామం వెళ్ళాం అన్నాం కదా. అక్కడికి వెళ్ళంగానే శ్రీకృష్ణయ్య ఉన్నాడు. అక్కడికి వెళ్దాం పదా అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్ళంగానే నాకైతే బృందావనంలోకి అడుగు పెట్టామా అన్నట్టుగా అనిపించింది. రెండు కళ్ళు సరిపోలేదు. ఆ కృష్ణయ్య చూస్తుంటే ప్రతి చిత్రం కూడా ఎంత అద్భుతంగా ఉంది. అక్కడ కృష్ణయ్యని చూస్తుంటే నా మనసు నిండిపోయింది. ఒక కొండపైన అయితే రాధాకృష్ణులు ఉన్నారు. ఆ రాధాకృష్ణులు చూస్తుంటే నిజంగా ఇక్కడే ఉందా అన్నట్టుగా అనిపించింది. రాధాకృష్ణుల ఉయ్యాల్లో ఒకటం అయితే నాకు భలే అనిపించింది. నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు. శిల్పారామంలో నాకు నచ్చింది ఏంటి అని అంటే ఈ శ్రీకృష్ణుడు చూపించటము, ప్రతిదీ బొమ్మలతో సహా మనకి అర్థమయ్యేటట్టుగా ఇంగ్లీష్లో అలాగే తెలుగులో కూడా రాశారు. ప్రతిదీ నాకు మంచిగా అనిపించింది. చిన్న కృష్ణయ్య అయితే వెన్న దొంగలించటం కానీ, మా పాప అయితే ముద్దు ముద్దుగా చాలా బాగుంది అనిపించింది. ఒకసారి శిల్పారామం వెళ్ళండి, అక్కడ కృష్ణయ్య అయితే చాలా బాగుంది. నాకు మనసు ఎంతో హాయిగా అనిపించింది. ఎంత బాధ ఉన్నా సరే దేవుణ్ణి ఒక్కసారి తలుచుకుంటే చాలు, ఆ బాధలన్నీ తీరిపోతాయి. నాకు అక్కడికి వెళ్ళంగానే అలాగే అనిపించింది ఆ కృష్ణని చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఓకే బాయ్. పల్లెటూరు గురించి కూడా ఒక వీడియో తీశాను, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.